కొన్ని నాలో దోషాలు ఉన్నాయి, అవి సభాముఖంగా స్వామీజీ ఒప్పుకుంటే చెప్పుకుంటాను. స్వామి, మీరు ఉచిత పుస్తకం పంచిపెట్టినప్పుడు నాకు ఉచిత పుస్తకం దొరికింది, కానీ నేను దాన్ని తిరగేసి చదవలేదు. ఎందుకంటే అందరూ మహర్షులే, సభాముఖంగా వేడుకుంటున్నాను, తప్పు చెప్పుకుంటున్నాను. స్వామి, అందరూ మహర్షులే అని పక్కన పెట్టేశాను. నా కూతురు వచ్చి పుస్తకం అమ్మ ఎక్కడిదని అడిగింది, పంచిపెట్టారు, పట్టుకెళ్ళిందండి. తను చదివి మీరు రాసిన పుస్తకాలన్నీ తను తెప్పించుకుంది. నా బిడ్డండి నాగశంకరి, అటువంటి బిడ్డను కన్నందుకు నేను బాబాకి కృతజ్ఞతలు, మీకు వందనాలు చెప్పుకుంటున్నానండి. అమ్మ నువ్వు చదువమ్మ, పుస్తకాలన్నీ తెప్పించిందండి, తనందరికీ పంచిపెట్టింది. నన్ను చదవమ్మా చదవమ్మా అందండి. నేను చదవను, నేను బాబానే నమ్ముతాను, నాకు బాబాయే గురు. నేను వాళ్ళని నమ్ము వీళ్ళని నమ్మంటే నేను నమ్మను, నువ్వు పక్కదారి పడుతున్నావు అని చెప్పి నా బిడ్డను నేను హెచ్చరించానండి. కాదమ్మా నీకు తెలియదు, నువ్వు చదువమ్మా. ఏడ్చేసిందండి. నువ్వు చదువమ్మా, నా కోసం చదువు అంది. ఏంటి పిచ్చిదిలా ఏడుస్తుంది, నా కోసం చదవమంటుంది ఏంటి? సరే నీ కోసం అయితే చదువుతానులే, ఒప్పుకున్నానండి. మళ్ళీ నా మనసు ఎక్కడ మారిపోతుందని గబగబా పుస్తకం పట్టుకొచ్చేసి నాకు ఇచ్చిందండి. నేను పుస్తకం చదివాను. స్వామి, చదివిన తర్వాత ఎంత అపరాధం చేశాను తెలుసుకున్నాను. మీకు క్షమార్పణలు చెబుతానని అన్నానండి. వద్దమ్మా, స్వామీజీ బాధపడతారు, చెప్పొద్దంది. ఇప్పుడు ఈ అవకాశం వచ్చినందుకు మీ పాదాలకు నమస్కరించు. నేను అమ్మ స్వామీజీని చూడాలని తపన పడ్డానండి. పీఠానికి తీసుకెళ్తానమ్మా అని వైజాగ్ తీసుకొచ్చింది స్వామి. నేను మీ దగ్గరికి వచ్చానప్పుడు తర్వాత విజయవాడ తీసుకొచ్చిందండి, మీ దర్శనం ఇప్పించింది. నాకు ఇంతకంట బాబావారు నాకు ఇంకేం అక్కర్లేదు స్వామి, మీ ఆశీస్సులు నాకు చాలు. అందుకే నేనేమో మీరు నాకు ధ్యానంలో కనిపించలేదు స్వామి. నా తప్పు ఇప్పుడు ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.